పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. మనతో పాటు దళిత సంఘం నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడిద్దాం. అన్న ఏంటన్నా ఎట్లా చూడొచ్చు, ఏంటి అసలు పరిస్థితి? అన్న, నిన్నటి రోజున మన అమిత్ షా గారు పార్లమెంట్ సమావేశంలో డాక్టర్ బాబాసాహెబ్ గురించి ఎంత చిన్నచూపుగా మాట్లాడంటే అది క్షమించరాని నేరం. అంటే ఒక రాజ్యాంగ నిర్మాత వ్యక్తిని ఎంత వ్యంగ్యంగా మాట్లాడిండు. ఆ మాటలకు ఒక కోట్ల మంది అభిమానుల మనసు గాయపడ్డది. అది క్షమించరాకుండా పోతాను. అంటే ఇంత చిన్న చూపుతో నీకు ఇంత అహంతో మాట్లాడతావా? అంటే బాబాసాహెబ్ ఒక దళిత నాయకుడనే నీకు అంత అహంతో మాట్లాడగా అదే వేరే నాయకుడిని అయితే నువ్వు అనగలదువా? అనలేకపోదువు. అంత చిన్న చూపు మాట్లాడడానికి బాబాసాహెబ్ దళిత నాయకుడనే నువ్వు అట్లా మాట్లాడగలవు. ఈ రోజు కూడా రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలు అయినా కానీ ఇంకా చిన్న చూపు అంత పెద్ద నాయకుని మీదనే పోతలేదే. ఆ నాయకుడు కనుక అలాంటి సమానత్వం అనేటువంటి రాజ్యాంగము రాయకపోతే ఇప్పుడు ఉన్నటువంటి దళిత బహుజనుల పరిస్థితి ఏ విధంగా ఉండదు. అందుకనే అమిత్ షాని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదే పార్లమెంట్లో ఖచ్చితంగా తను క్షమాపణ తీరాలి. ఈ దేశంలో ఎన్నో సమస్యలు మాట్లాడడానికి ఉన్నాయి. ఆ సమస్యలని పక్కా పెట్టినవు. విద్యా సమస్యను, యువత సమస్య ఉన్నది, ఆర్థిక పరిస్థితుల సమస్య ఉన్నది. ఈ దేశంలో ఇన్ని సమస్యలు ఉండగా నువ్వు దేవుని ప్రస్తావన తీసుకొచ్చి ప్రజలంతా దేవుని చుట్టూ తిరగాలని, వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు అజ్ఞానంగా ఉండడానికి మీరు దేవుణ్ణి ఆరాధిస్తే అన్నిసార్లు మీరు స్వర్గానికి పోతారంటాడు. నువ్వు ఎప్పుడైనా పోయొచ్చినా? అమిత్ షా గారి మిమ్మల్ని మాట్లాడుతున్నాం. మీ ఫ్యామిలీ ఎప్పుడైనా స్వర్గానికి పోయొచ్చిండ్రా? మీరు ఒకసారి పోయొచ్చినాక మా సమాజానికి చెప్పండి. ఒక పార్లమెంట్ సమావేశంలో నువ్వు ఒక తప్పుడు ప్రకటన చేస్తావా? చేయడానికి రాజ్యాంగం గురించి చెప్పడానికి నీకు ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. ఒక చర్చా కార్యక్రమాలను చెప్పవలసిన విషయం అదేనా? ఈరోజు నీ యొక్క అహంతో ఒక దళిత బహుజనుల నాయకుడు, ఆరాధ్య నాయకుడు, ప్రపంచంలోనే ఎంతో ఆయన దిక్చూచిగా ఒక యూనివర్సల్ నాలెడ్జ్గా సింబల్ పొందినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ను ప్రపంచ దేశాలన్నీ విగ్రహాలు పెట్టుకొని ఆయన చూపిన మార్గంలో మన భారతదేశం యొక్క పార్లమెంటు ఒక మంచి విషయాలు, సూచనలు తీసుకొని వాళ్ళు పాలన చేస్తున్నారు. అట్లాంటి వ్యక్తిని ఈరోజు ఇదే దేశంలో నువ్వు అంత చిన్న చూపుగా మాట్లాడతావా? కాబట్టి మేము ఒక దళిత సంఘాలే కాదు, బహుజన నాయకులమందరం డిమాండ్ చేసేది ఏంటంటే నువ్వు తక్షణమే నీ పదవికి రాజీనామా చేసి నువ్వు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మేము ప్రధానమంత్రి మోడీ గారికి కూడా చెప్తున్నాం, మీ పార్టీ నాయకుడు అని మీరు వెనకేసుకునే మాటలు మాట్లాడుతున్నారు. ఆ కాలంలో ఆ పార్టీ వాళ్ళు మాట్లాడినరు, ఈ పార్టీ వాళ్ళు మాట్లాడినరు, ఇప్పుడు మీదే ఆ తప్పు అని అన్నట్టుగా మాట్లాడుతాడు. కానీ వాళ్ళు ఎవరో మాట్లాడినరని వాళ్ళమేమో అప్పుడు క్షమించలేదు. ఇప్పుడు నువ్వు అదేం మాట్లాడతావా? అంటే అప్పుడు వాళ్ళని క్షమించమనగా మీరు ఇప్పుడు ఇంత చిన్నచూపుగా మాట్లాడింది. కాబట్టి నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పేసి ఈ సమాజానికి నువ్వు ఒక క్షమాపణ పత్రం అందజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏంటన్నా అంటే ఎట్లా చూడొచ్చు? ఇప్పటికే పార్లమెంటులో నేను తప్పు మాట్లాడలేదు, కావాలని కాంగ్రెస్ నాయకులు ఇలా చేస్తున్నారు, మాపై కావాలనే బురద చల్లుతున్నారు, అంబేద్కర్ను మా పార్టీ గౌరవించినంత ఎవరు గౌరవించాలని నిన్న మీడియాతో అమిత్ షా చెప్పినప్పుడు ఎట్లా చూడొచ్చు? అన్న, ఈరోజు అమిత్ షా గారు ఒక పార్లమెంట్లో మాట్లాడి ఈరోజు నన్ను తప్పుడుగా అర్థం చేసుకుంటున్నానంటే ఒక పార్లమెంట్ అబద్ధం చెప్తుందన్నా? అక్కడ రికార్డు కాలేదా? సీసీ కెమెరాలు లేవా? ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలు అన్నంత మాత్రాన అది అబద్ధం అవుతుందా? నిండు సభలో రికార్డెడ్ అయి ఉంటుంది కదా, దాన్ని బయటికి తీయి. నువ్వు అబద్ధం చేసినావా లేకపోతే చేసినావా? ఒక తప్పించుకునే దూరం. మళ్ళొకసారి సమాజంలో నువ్వు అబద్ధాలు ఆడే మాట్లాడుతున్నావు. కానీ అది ఎవరు ఒప్పుకోరు. నీ తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పు, అంతే డిమాండ్ చేస్తున్నావు. ఏం చేయబోతున్నాయి దళిత సంఘాలు రానున్న రోజుల్లో? ఇదే పరిస్థితి ఉంటే ఏం చేయబోతుంది? ఇప్పుడిప్పుడే అందరికీ అన్ని చోట్ల మీరు చూస్తున్నారన్న, అన్ని చోట్ల దళిత బహుజన సంఘాలన్నీ ఏకమవుతున్నాయి. ఈ రోజుల రేపులలో అతను క్షమాపణ చెప్పని పరిస్థితిలో అందరు తీసుకునే నిర్ణయానికి వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకుంటారు. రైట్, ఇదే పరిస్థితి. తగిన మూల్యం తప్పదని హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎట్లా చూడొచ్చు ఏంటి అసలు? ఈ భారతదేశానికి సుప్రీం భారత రాజ్యాంగం. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏదొచ్చినా ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశానికి లోబడి, ఆ భారత రాజ్యాంగానికి లోబడి వాళ్ళ పాలన సాగాల. అలాంటి పాలన అంటే ఈ దేశ భవిష్యత్తు లిఖించే ప్లేసులో, ఉన్నతమైన ప్లేసులో మీరున్నారు. మీరు సోయి తప్పి ఆదమరిచి మీ అహంకారంతో భారత రాజ్యాంగాన్ని తులనాడేటందుకు నీకు ఎన్ని గుండెలు ఉండాలి, ఎంత దమ్ము ధైర్యం ఉండాలి? ఒక నిండు సభల నీకు ఎంత ధైర్యం ఉంటే మాట్లాడాలి నువ్వు?
ఈ భారతదేశానికి ఒక గుడికైనా, మసీదుకైనా, చర్చికైనా, దేనికైనా కూడా భారత రాజ్యాంగం అనేది ఓజోన్ పొర లాంటిది. ఈ భారతదేశానికి ఓజోన్ పొరలాగా, ఒక తల్లిలాగా మనని దాని కడుపులో పెట్టుకొని భారత రాజ్యాంగం కాపాడుతుంది. అలాంటి భారత రాజ్యాంగం ద్వారా నీ కేంద్ర మంత్రి అయినా, ఏది ప్రధానమంత్రి అయినా, ప్రజాస్వామ్యం ఏదైనా కూడా, ఏ చిన్న పదవి వచ్చినా కూడా ఆ భారత రాజ్యాంగం పెట్టిన భిక్షతోటి వస్తుంది. ఈ భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన పిల్లల్ని చంపుకొని, తన ఇంటిలిపాదిని త్యాగం చేసి 2 సంవత్సరాల 11 రోజుల 11 నెలల 18 రోజులు తన పానాన్ని పణంగా పెట్టి ఈ భారతదేశ ప్రజలందరికీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని అందరికీ శ్రేష్ట, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే దిశగా ఆ భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఈ భారతదేశ ప్రజలందరికీ ఆయన అంకితం చేసిండు. అలాంటి గొప్ప వ్యక్తిని పట్ల గౌరవం లేకుండా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తులనాడుతూ, తక్కువ చేసి, నీ అహంకారంతో ఆ భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ, హేళన చేస్తూ, ఈ పదే ఈ జపం ఎందుకు చేస్తున్నారు, ఈ జపం కాకుండా మీరు దేవుని జపం చేస్తే స్వర్గానికి పోతారని చెప్పేసి మాట్లాడిండు. మా అన్నట్టుగా ఇందాక, నీ ఇంటిలి పాది నువ్వు గిట్ల ఎప్పుడైనా స్వర్గానికి పోయి వచ్చినావా? స్వర్గం నుండి వచ్చే ఫలాలు మాకు తెలివయి, భారత రాజ్యాంగం నుండి వచ్చే ఫలాలే మాకు తెలుసు. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భూమి మీద పుట్టిన, ఈ భారతదేశంలో పుట్టిన అట్టడుగు నుండి అగ్రకులాల వరకు ఆయన హక్కులు ఇచ్చే దిశగా ఆ భారత రాజ్యాంగాన్ని ఎంతో ముందు చూపుతోటి ఆయన నిర్మాణం చేసిండు. ఈ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు ఆయనని ఒక దిక్సూచిలా చూసి వరల్డ్ ఇంటలెక్చువల్గా ఆయనని పెంపొందించే దిశ చేసిండ్రు. ఆ భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం లేకుండా, అది ఏది లేకుండా వాళ్ళని తులనాడుతూ మాట్లాడడం ఎంత ఖండకావరం ఉంటుంది. ఆ అమిత్ షానే కాదు, కేంద్ర మంత్రి అమిత్ షానే కాదు, ఈ పొలిటీషియన్స్ ఎవరైనా సరే ఆ భారత రాజ్యాంగాన్ని, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని తులనాడుతూ మాట్లాడితే సహించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఎవరినైనా సరే బర్తరఫ్ చేయాల్సిందే. ఆ విధంగా మా పోరాటాలు 100% చేస్తాం. ఏం చేయబోతున్నారు అంటే ఈ ఉద్యమం అంటే ఈరోజు స్టార్ట్ అయిన ఈ దళిత సంఘాల ఉద్యమం ఎన్ని రోజులు ఉండవు? ఇది ఒక దళిత సంఘాల ఉద్యమమే కాదు, ఈ భూమి మీద నివసిస్తున్న బడుగు బలహీన వర్గాల నుండి, పేదల నుండి, అగ్రకులాల వరకు ఇవాళ స్వేచ్ఛగా ఈ భూమి మీద బతుకుతున్నామంటే ఆ భారత రాజ్యాంగం, ఆ బాబాసాహెబ్ చూపిన బాట మాత్రమే. ఆ భారత రాజ్యాంగానికి ఈ దేశమే రుణపడి ఉన్నది. ఆ రుణం తీర్చుకునే దిశగా 100% బాబాసాహెబ్ వారసులుగా ఆ రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఆ బాబాసాహెబ్ ఆలోచన ఆశయాలతో 100% ముందుకు పోతాం. ఈ భారత రాజ్యాంగం పైన కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన కానీ ఎవడు దాడి చేసినా, మరీ చెప్తున్నా, ఏ ఒక్కడు, ఏ పార్టీ, ఏ చిన్న లేదో పెద్ద లేదు, ఎవ్వరు కూడా దాడి చేసే విధంగా, వాళ్ళని కించపరిచే విధంగా, మాకు వచ్చే హక్కులు రాకుండా అడ్డుకునే దిశగా మీరు ఎవరు కూడా ఏ ప్రయత్నం చేసినా కూడా కంపల్సరీ మీకు బర్తరఫ్ చేయడమే కాకుండా మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. మేము ఎందుకు చెబుతాము, ఎవరి కోసం నువ్వు ఏదైతే అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దినట్టు ఆ భారత రాజ్యాంగం ద్వారా నీకు కేంద్ర మంత్రి పదవి భిక్షతోటి వచ్చింది. ఆ భారత రాజ్యాంగం ద్వారా ఈ భారతదేశ ప్రజలందరూ ఓట్లేస్తూ వచ్చింది. అలాంటి ఓట్లేసి ఒక ప్రజాస్వామ్యంలా, ఒక పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన జాగాలో నువ్వు ఉండి భారత రాజ్యాంగం పట్ల అగౌరవంగా మాట్లాడి, నీకు అంటే మెమరాండం ఇస్తే నువ్వు క్షమాపణ చెప్తావా? ఆ భారత రాజ్యాంగం భిక్షదారనే కదా నువ్వు పోయింది పార్లమెంటుకు. అలాంటి పార్లమెంట్లో నువ్వు ఏది తులనాడుతూ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడమే కాకుండా మరీ చెప్తున్నా, ఈ భూమి మీద మాకు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని పెంపొందించే దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ తన దూరదృష్టితోటి ఈ భారత రాజ్యాంగాన్ని రాసిండు. ఆ భారత రాజ్యాంగాన్ని ఎవరు తులనాడినా ఉపేక్షించేది, ఎవరినైనా సరే కండలుగా ఎవరినైనా సరే వాళ్ళని బర్తరఫ్ చేస్తాము. రానున్న కాలంలో మీరు ఎక్కడ పోటీ చేసినా మీకు వ్యతిరేకంగా 100% ఆ రాజ్యాంగంతో, ఆ రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని, ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిమని పట్టుకొని ఈ భారతదేశం అంతా తిరిగి మీకు వ్యతిరేకంగా 100% చేస్తాం. ఎవరైనా సరే ఇప్పటికి కూడా అమిత్ షా గారికి నేను హెచ్చరిక చేస్తున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతిమ ముందు, ఆ భారత రాజ్యాంగం ముందు నువ్వు మోకరిల్లి ముక్కు భూమికి రాసి ఈ భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ కనుక చేయకపోతే ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఈ రాజ్యాంగ ప్రేమికులు, ఉద్యమకారులు కలిసి వచ్చే దళిత బహుజన సంఘాల, అగ్రవాల, కులాల అందరినీ కలుపుకొని పెద్ద మహో ఉద్యమం చేయబోతున్నాము. ఏదైతే మరి నిన్న పార్లమెంట్లో
బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించే విధంగా మరి కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడడం జరిగింది. మరి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కేంద్ర మంత్రి పదవి భారత రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ దాంట్లోనే ఈ యొక్క నువ్వు ఈ పదవిని పొందుతూ అనుభవిస్తూ ఉన్నావు. మరి ఏదైతే ఈ యొక్క అవమానకర విధమైన మాటలను తక్షణమే నిండు పార్లమెంటు సభలో ఏదైతే మాట్లాడినావో మరి అదే నిండు పార్లమెంటు సభలో బహిరంగంగానే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా 150 కోట్ల మందికి కూడా భారత ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి దళిత సంఘాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి భారత రాజ్యాంగం నిర్మాత ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవాళ మోడీ నుంచి అందరూ పనిచేస్తూ ఉన్నారు. మోడీకి ఏమాత్రం భారత రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, అంబేద్కర్ మీద గౌరవం ఉన్నా తక్షణమే అమిత్ షాను పిలిచి క్షమాపణ చెప్పమని అడగాలి. క్షమాపణ చెప్పకపోతే వెంటనే వారి మంత్రి పదవి నుంచి తీసేయాలి అని చెప్పేసి మరి దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఎట్లుంటాయి అన్న రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఎట్లా చేయబోతున్నారు? ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రానున్న రోజులలో ఏదైతే మరి అమిత్ షా గిట బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఇదే అంబేద్కర్ వాదులము దళిత సంఘాలందరం కూడా కలిసి మరి బీజేపీ ఎమ్మెల్యేలను ఇక్కడ ఒక 4 ఎమ్మెల్యేలను గెలిపించుకున్నాం, ఒక 4 బీజేపీ ఎంపీలను గెలిపించుకున్నాం. ఆ ఎంపీల ఇండ్ల ముందు, ఎమ్మెల్యేల ఇండ్ల ముందు, జిల్లా అధ్యక్షుల ఇండ్ల ముంగట వాళ్ళు బయటికి వెళ్ళకుండా కూడా వాళ్ళని నిర్బంధిస్తాం. అదేవిధంగా మరి ఒకళ్ళ అయినా కూడా క్షమాపణ చెప్పకపోతే మొత్తం 150 కోట్ల భారత ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావాలి. మరి క్షమాపణ చెప్పేదాకా కూడా ఇడవద్దు. అదేవిధంగా ఉదాహరణ కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ కూడా మరిది ఈ రాజ్యాంగాన్ని మారవాలని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఆయన మాట్లాడినందుకే ఇవాళ దళిత సంఘాలు అందరూ బీసీలు, ఎస్సీలు, అందరూ కూడా ఆయనను ఇంట్లో పెట్టే విధంగానే మరి వీళ్ళందరూ భారత ప్రజలు కూడా ఆయన ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. మరి అదేవిధంగా రాబో కాలంలో కూడా నువ్వు క్షమాపణ చెప్పకపోతే మరి రాబో కాలంలో కూడా ఇదే దళిత సంఘాలన్నీ కూడా మీ బీజేపీకి బుద్ధి చెప్తాయని డిమాండ్ చేస్తాం. ఇది పరిస్థితి. రానున్న కాలంలో ఇదే పరిస్థితి ఉంటే బీజేపీకి దళిత సంఘాలతో పాటు ప్రజా సంఘాలు బుద్ధి చెబుతాయని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. పార్లమెంట్లో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి. దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న పరిస్థితి. అటు ఆదిలాబాద్లో కూడా ఆ నిరసనలు, దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పలు సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేస్తున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే నిరసనలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వెంటనే అమిత్ షా ఒకవేళ కనుక బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం, బహిరంగ క్షమాపణ చెప్పవలసిందే, దీనిపై మోదీ వెంటనే స్పందించాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.